సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు అనుదిన దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నటువంటి ఆత్మీయ విషయం ఏమిటంటే, మనుషులు మనం బ్రతికినంత కాలం కూడా మనం ఏమనుకుంటామంటే ఇది నాది, అది నాది అనుకుంటూ మనం మనిషి లోకంలో బ్రతికేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే వెండి నాది, బంగారం నాది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే లోకంలో సమస్తం సృష్టికర్త ఆయన గనుక, సమస్తం కలుగజేసింది కూడా ఆయన గనుక, మనల్ని కూడా కలుగజేసింది ఆయన గనుక, ఇప్పుడు మనము కలిగినది కూడా ఆయనే మనకి అనుగ్రహించాడు గనుక దేవుడు వెండి నాదే, బంగారం నాదంటే మనిషి మాత్రం తన బ్రతుకు దినములన్నీ కూడా ఇది నాది, అది నాది అనుకుంటూ బతికేస్తున్నాడు. కానీ ఎప్పుడు కూడా, ఏ రోజు కూడా నాకు కలిగినది దేవుని దయ వలన నాకు కలిగినది, దేవుని దయ వలన నాకు వచ్చింది అని ఎప్పుడు కూడా మనిషి ఆలోచించట్లేదు. ఎప్పుడు కూడా మనిషి అలా అనుకోవట్లేదు. మనిషి ఎప్పుడు కూడా తన జీవితంలో తనకున్న పరిస్థితులన్నిటిని బట్టి కూడా తన ఆలోచన విధానం అన్నిటి కూడా ఇలాగే ఉంటున్నాయి. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నమాట, మనం ఎంతకాలం బ్రతికిన భూమి మీద, ఎన్ని దినాలు మనం జీవించినా ఆ బ్రతుకంతా కూడా ఎలా బ్రతకాలంటే, ఎలా జీవించాలంటే, నాకు కలిగినవన్నీ, నాకు కలిగినదంతా దేవుని దయ వలన మాత్రమే నాకు అనుగ్రహించబడింది అని కృతజ్ఞత కలిగి ప్రతి మనిషి, మానవుడు దేవుని ఎదుట బ్రతకాలి. కానీ మనిషి రోజు అలా బ్రతకట్లా. ఎందుకనంటే మనిషి ఆలోచన ఎలా ఉందంటే, ఈ స్థలం నాది, ఈ బిల్డింగ్ నాది, ఈ పొలం నాది, ఈ అంతస్తు నాది, ఈ ఆస్తి నాది, ఈ యొక్క ధనము నాది, ఈ వెండి నాది, ఈ బంగారం నాది, ఈ రకంగా ఈ కారు నాది, ఇలా ప్రతీది కూడా మనిషి ఇది నాది అనుకుంటూనే బ్రతికేస్తున్నాడు. వాస్తవం మాట్లాడాలంటే నాది అనుకున్న మనిషి కూడా అతని వాడు కానే కాదు. నాది అనుకున్న మనిషి దేహం కూడా అసలు మనది కానే కాదు. ఇదంతా కూడా దేవుడు మనకి అనుగ్రహించినది మాత్రమే. అది కూడా ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి. కానీ మనిషి ఇది మరిచిపోయి బ్రతుకుతున్నాడు. ఈరోజు ఏదైనా కూడా అది దేవుడిచ్చిందే, అది దేవుడి దయ వల్ల కలిగిందే, కానీ నన్ను బట్టి కాదు అనే విషయాన్ని మనిషి మరిచిపోయి కృతజ్ఞత కలిగి వీటిని బట్టే హృదయం పాడు చేసుకుని, మనసు పాడు చేసుకుని దేవునికే దూరమయ్యి మనిషి రోజు బ్రతుకుతున్నాడు, జీవిస్తున్నాడు. కానీ ఒక విషయాన్ని గమనించాలి. ఓ రోజు మన జీవితమైనా, మనకిచ్చిన ఊపిరైనా, మనకిచ్చిన కుటుంబమైనా, మనకిచ్చిన ఈ పరిస్థితులైనా, ఇప్పుడు నీ ఉన్న స్థితి, పొజిషన్ అయినా, నీకు కలిగినవైనా అది కేవలం దేవుని దయ వలన నీకు అనుగ్రహించబడినవి మాత్రమే. అది ఏదైనా దీన్ని బట్టి నువ్వు నిజంగా ప్రతిరోజు దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా, లేక ఆ విషయాన్నే మరిచి, అవి అనుగ్రహించిన దేవునినే మరిచి ఆ దేవుని పక్కన పెట్టి బ్రతుకుతే మాత్రం నీ బ్రతుకు శూన్యమే అనే విషయాన్ని గమనించాలి. కానీ ఇకనైనా మనం దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో, ప్రభా నాకు కలిగినవన్నీ, నాకు నువ్వు అనుగ్రహించినవన్నీ, నేను ఈరోజు నేను కలిగి ఉన్న వీటన్నీ కూడా నీ దయ వల్లనే నాకు కలిగినవి ప్రభు అని ఇప్పటికైనా మనం కృతజ్ఞత కలిగిన వారిగా మనం దేవునిలో జీవించాలని ప్రభు యొక్క ప్రేమతో ఈ విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధి ఈరోజు అనేక మంది వారి జీవితంలో ప్రభా ఇది నాది, అది నాది అనుకుంటూ ఏది కూడా మాది కాదు అని తెలియని పరిస్థితిలో మనుషులు జీవిస్తున్నారు. మాకు ఏది కలిగిన ఈ సమస్య సృష్టి కావచ్చు, మనుషులైన జీవితాలు, వారి బ్రతుకులు, పరిస్థితులు నీవు అనుగ్రహిస్తేనే తప్ప మాకు ఏది కూడా రాదు ఈ లోకంలో అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ ఎరిగి గుర్తించి ఆ రీతిగా ప్రభు నీ కృతజ్ఞత కలిగిన జీవితాలను ప్రతి మనిషి, మానవుడు బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.